మైనర్ అంటే ఎవరు అన్నది చట్టాలే మార్చలేము. ఎందుకంటే మైనర్ అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు. కానీ మనకి యుక్త వయసు అంటే జెనెటికల్గా శారీరకంగా ఆడపిల్లలో యుక్త వయసు వచ్చేసేది పెద్ద మనిషి అవగానే, మగపిల్లల్లో 13 ఏళ్ళకే వచ్చేస్తుంది. ఇక అక్కడి నుండి వాళ్ళల్లో పుడుతున్నటువంటి బుద్ధులు, ఇదివరకటికి మళ్ళీ సంస్కారవంతమైన జీవన విధానం లేకపోవడం, దరిద్రపు సినిమాలు, చెత్త వ్యవహారాల ఆలోచనలు, తల్లిదండ్రులు పిల్లల ఎదుటే మాట్లాడుతూ ఉండటం, ఇక ఎక్కడ లైంగికపరమైన అంశాలు విషయంలో కంట్రోల్ లేదు. పర్యవసానం చిన్నతనం నుంచే వాటి మీద ఆసక్తి పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి తరచు అత్యాచారం కేసుల్లో బయటకు వస్తున్నది మైనర్లు. అంటే చట్ట ప్రకారం అయితే 18 లోపు వాళ్ళు, కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి వాళ్ళు అత్యాచారం చేస్తూ ఉన్నారు అన్నటువంటిది బయటపడుతుంది. ఏదైతే తాజాగా 8 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డటువంటి ఘటన తిరుపతిలో ఏదైతే జరిగిందో, దాంట్లో చేసినటువంటి పిల్లాడు ఇంటర్ స్టూడెంట్, తిరుపతిలోని ఎంఆర్పల్లికి చెందినటువంటి ఇంటర్ విద్యార్థి బాలాజీనగర్లో కాలేజీలో చదువుకుంటున్నటువంటి అక్కడికి దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటికి సమీపంలోని బాలిక కుటుంబం నివసిస్తుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. 10 రోజుల కింద బాలికకి చాక్లెట్ కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలకు అగాయిత్యానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ఇక్కడ ఇంటర్మీడియట్ కాబట్టి వాడికి మైనరు, కానీ అట్ ద సేమ్ టైం అసలు విషయం వయసు పరంగా కూడా మైనర్ అవుతుంది. కానీ అత్యాచారాలు ఇలాంటి ఘటనలకి ముగింపు పలకాలంటే చట్టం మార్చి మైనర్ అంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టాల్సి ఉంటుందేమో.